ఈ యొక్క ప్రవర్తనలో కానీ చేష్టల్లో కానీ దేవుడు మనతో ఉంటే వాటిలో మనం పడిపోము, ఆ రోగం మనకి అంటదు అని దేవుడి వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనం ఎవరైనా సరే దేవుడి సన్నిధిలో మనల్ని మనం ఆత్మ పరీక్ష చేసుకొని, మన చూపుల్లో తప్పిపోయినవా, మాటలో తప్పిపోయినవా, వినికిడిలో తప్పిపోయినవా, హృదయంలో తప్పిపోయినవా, నడవడికల్లో తప్పిపోయినవా, అర్థమవుతుందా, తలంపుల్లో తప్పిపోయినవా, వీటన్నిటిని పరీక్షించుకొని, ప్రభువా ఇంతవరకు పాపంలో బ్రతికా నేను, ఇంతవరకు పాపంలో జీవించా నేను, ఇంతవరకు నేను మాట్లాడిందంతా పాపమే, చూసిందంతా పాపమే, చేసిందంతా పాపమే, మనల్ని మనం పరీక్షించుకొని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆయన నమ్మదగిన వాడు, మన పాపాలన్నింటినీ ఆయన రక్తం చేత కడిగి నిన్ను పరిశుద్ధునిగా నిలబెట్టే దేవుడు. ఆయన రూపంలో నిలబెట్టుకుంటాడు. ఆయన యందు ఏ పాపము లేదు. మనలో కూడా పాపం లేకుండా జీవించాలని ఆయన కోరుకుంటాడు. నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధంగా జీవించండి. ఇదే దేవుడు మన నుంచి కోరుకునేది.